ఏం రామని ఇట్లా ఫోన్ చేసినావు? చెప్పరా. నేను దుబాయ్కి వస్తారా? పిచ్చికినా పట్టిందా? ఇంత సడన్ గా దుబాయ్ ఏంద్రా? నువ్వేం చేస్తానో తెలియదు. 10 రోజులలో మేము దుబాయ్లో ఉండాలరా. అరే దుబాయ్ ఏమన్నా మీ అయ్యేదనుకున్నావారా? నువ్వు ఇట్లా చెప్పగానే అట్లా దొలకరానికి. అవును, ఇద్దరమంటున్నావు. ఎవరరా నీతో పాటు? నేను అబిత. అరే పిచ్చికినా పట్టిందారా? ఊళ్ళో ఆగమాగం అవుతుంది వాళ్ళు ఏక తెలిసిందంటే. అబిత కాల ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేసిండ్రా. గా పిల్లమూల లేకుండా చస్తా అంటుంది. 10 రోజుల్లో ఎడికైనా తోలుకుపోమంటుంది. నన్ను ఏం చెప్పంటావు? అరే నేను చెప్పేది నీకు అర్థమైతే కదరా. తోలుకొస్తే తర్వాత ఊళ్ళో అరే ముగ్గురు ఇంటి నుండి బయటపడాలరా. తర్వాత ఎట్లయితే అట్లా. నేనైతే అన్ని ఆలోచించుకుని అడుగుతున్నా బావా. నువ్వు నాకు హెల్ప్ చేస్తావు లేదా అదొక్కటి చెప్పు ఫస్ట్. సరే ఆగు, ఏదో ఒకటి చేస్తా. ఒక 10 నిమిషాలలో ఫోన్ చేస్తా, ఆనే ఉండు. హలో. ఏమ్రా ఫోన్ చేతిలోనే పట్టుకొని కూర్చున్నట్టున్నావుగా. సోదా మ్యాటర్ చెప్పు. నువ్వు 10 రోజుల దుబాయ్ రావాలంటే రేపటికల్లా 60,000 రెడీ చేసుకోవాలి. సరేనా? షెఫీ అయినా కొన్ని చెప్పిండ్రా, ఆడే వచ్చి నిన్ను కలుతాడు. నువ్వు పైసలు ఇచ్చినావు అనుకో మొత్తం ఆడే చూసుకుంటాడు. నువ్వు చేసేది ఏం లేదు ఇక. అట్లనే రా. ఏం రా లైటింగ్ కొడుతున్నావా నాకు? అచ్చే మరి ఏం కథ? నేను దుబాయ్ పోతా. ఏమన్నావురా? గదే నేను దుబాయ్ పోతా. ఏమే నీ కొడుకు దుబాయ్కి పోతాడంటనే? ఓ అంటే పైసలు అవుతాయి. ఎంత? ఎంత అన్నా గానీ వాడు నేను చూసుకుంటా. నువ్వు 60,000. 60,000? గది కూడా రేపే కావాలి. ఇప్పుడు కాదంటే పోనుంటాడేమో. నేను చేస్తాది. వాణి నోట్లోకి వెళ్ళే వచ్చిందే దుబాయ్కి పోతానని. పడితీవి కదా వెనక ఎన్ని దినాల సంది పో పో అని తోలి మళ్ళా. అయిన కాడికెల్లా అప్పులు చేసుకుంటా వచ్చిన. అవసరానికి పైసా పుట్టలే. ఏం చేయాలో అర్థమైతలేదు. నువ్వు జర బంగారం. అమ్మా అయ్యా కొడుకులు ఇద్దరు నా బంగారానికి ఎసరు పెట్టిండ్రా. ఆడు దుబాయ్ పోకడా వద్దు, నేను బంగారం ఇచ్చినొద్దు. అది కాదే. పడక అది టియ్యి. అయ్యా బంగారం కావాలంట. ఆనికంటే ఎక్కువరా నాకు ఈ బంగారం. తీసుకోయ్యా. ఆడు చక్కంగా బాగుపడతానంటే నేను అద్దంటానా? అంతకంటే ఇంకేం కావాలి? తీసుకోయ్యా. సాల్ సాల్ జల్దిన పోయి ఆడికి పైసలు ఇప్పు. పో పో. ఊకనే పరిశాన్ అవుతారు. జీవితంలో ఎన్ని తిప్పాలు వచ్చినా మీ అమ్మ నగల జోలికి పోలేదురా. ఇక తప్పకపోయా. నువ్వు సెట్ అయితే మన తిప్పాలన్నీ తీరుతాయిరా. నువ్వు అవుతావురా, నాకు తెలుసు. అవుతావు. మంచిగా పోయిరా. కింద పెట్టు. ఈడేడు పల్టాకే మారు. ఈడ
ఇవ్వండి. అన్నకి మొత్తం 60,000 గీమా పేపర్లనా बराबर है ना? ఉన్నాయన్నా మీరు లెక్క పెట్టుకున్నా भरोसा, भरोसे पे काम चलता अपना. शफी भाई बोले तो समोसा भरोसा. సమోసా అంట అన్న అది పని అయితే పక్కా అవుతుంది కదన్నా నువ్వేం ఫికర్ చేయకు. ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా. 12 తారీఖు కే దిన్ రెడీ ఉండు. మొత్తం సెట్ చేసి పెడతా వీసా పేపర్స్ అన్ని. ఉస్కే బాద్ సీదా దుబాయ్. హలే హలే హబీబీ హబీబీ. లవ్ స్టోరీయా? नाइस कपल. हल्लू हल्लू एक पोटी मेरे दिल में घुस गई. होला था मैं नको भी नहीं बोला. पिंडे काटा. అసలు ఎవడి అవలాగాడు ఏంది కుషా దిల్కుష్. అరే విమానం ఎంత పెద్దగుంటే తెలుసారా? మస్తు పెద్దగుంటదిరా. సీట్లు కూడా చాలా మెత్తగుంటాయిరా. మేం దాంట్లో మంచిగా పండుకోవచ్చురా. రే మస్తు సల్లగా కూడా ఉంటదిరా. దాంట్లో మేం కూర్చొని ఇట్లా ఎగురుతుంటే మేం కూడా ఎగురుతున్నామని అనిపిస్తదిరా. కలర్ కలర్ లైట్స్ ఉంటాయిరా. ఇట్లా పైనుండి కిందికి చూస్తే అందరూ గింత గింత షీమల్ లెక్క కనిపిస్తారా. అవునరా. అరే నువ్వు విమానంలో పోయినప్పటి నుంచి వాళ్ళు కూడా పోతూనే ఉన్నారా? వాళ్ళేం పోతారా, వాళ్ళ ముఖం బిచ్చపోళ్ళు. ఏమన్నారా? అయ్యో వద్దురా. అరే వాడు తిడుతున్నాడు రా. ఆ తిడితే ఏమైంది? విమానంలో పోయే ముఖం లేదు. పోతాం రా, విమానంలో పోతాం. 3 రోజుల్లో విమానంలో పోతాం. ఆ పోతే పో, పోయి చూపి. ఆ చూపిస్తాం. విమానంలో పోతారంట, విమానంలో. ఏం శాంతా ఇంకా నెల కాలే? చేస్తయ్యా, జర టైం ఇస్తా. ఇంకేం టైం ఇస్తా శాంత? మళ్ళా నెల కూడా వస్తున్నది కదా. మొన్ననే పంచాయతీలో పెడదాం అనుకున్నా. ఆడపిల్లవిగా ఊకే పంచాయతీ ఎందుకని ఊరుకున్నా. చూడు, నీ పైసలు వద్దు, ఆ పొలం వద్దు, అన్నీ మాఫ్. నువ్వు అంటే అయ్యో శాంత 3 రోజులు టైం ఇస్తున్నా. నువ్వు అంటే నచ్చ నీకు నాకు మధ్య, లేకపోతే పంచాయతీ. ఏమంటావు? అరే 3 రోజులను ఎందుకు అన్నావు? ఎట్లా పోతాం? అరే ఎట్లయినా పోవాలరా. రేయ్, యాడికి పోయినరా ఇంతసేపు తిరగనీకే? ఆ? అమ్మ మాకు 10,000 కావాలి. ఏంది? విమానంలో పోనీకి పైసలు కావాలి. విమానం లేదు, విమానం లేదు, సప్పుడు కాకుండా తినుండ్రి. మాకేమొద్దు, విమానాలు పోనీకి పైసలు కావాలి. ఇప్పుడే ఇయ్యు. విమానం 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 నా భారం తింటున్నారు. ఒక దిక్కు పొలం ఎట్లా కాపాడాలా అని ఏం చేస్తుంటే మీది మీకే అవుతుంది. మీ అయ్య మూటలు కట్టిపోయినాడు మన మీద ఎరగనికే. ఆడు చచ్చిండు, నేను కూడా చస్తా, మీకు నిమ్మలం అవుతుంది. విమానం 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 విమానం. గట్టిగా గాలి వస్తే కొట్టుకుపోయి బతుకులు రా మనయి. గాలి దగ్గర బతుకులు కావు. శాంత 3 రోజులు టైం ఇస్తున్నా. నువ్వు అంటే నచ్చ నీకు నాకు మధ్య, లేకపోతే పంచాయతీ. ఏమంటావు? ఇంకా 3 రోజులే ఉన్నాయి మనీ. పక్కా పోతాం కదా? నీకు ఇంకా డౌటా? డౌట్ కాదు, భయం. దేనికి భయం? పోతున్నామని చెప్పినా కదా. అయినా మీ అయ్య కూడా ఊళ్ళో లేడు. ఇంకేంది, ఎవడు ఆపుతాను మనల్ని? పోతాం అలా, మళ్ళా మా అమ్మ పిలుస్తుంది. పోతాం అలా. పో మళ్ళా. పోతున్నా. ఓ పోతా మళ్ళీ. ఎవడాపు నేను? వద్దు మరి పోతా. ఎవడు పట్టుకున్నా నేను?
అమిత